తడిపొడి విధానం ద్వారా వరి సాగు కోర్ కార్బన్ సస్టైనబుల్ రైస్ ఇనిషియేటివ్ మిథెన్ అనే కాలుష్య కారకం విడుదల తగ్గుతుందని కోర్ కార్బన్ ఎక్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సల్టెంట్ సంకెపల్లి నరసింహారెడ్డి తెలిపారు. వరంగల్ ములుగు రోడ్డులోని వ్యవసాయ పరిశోధన స్థానంలో హైదరాబాద్ కోర్ కార్బన్ ఎక్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ నేతృత్వంలో పోతన ఎడ్యుకేషన్ సొసైటీ వరంగల్ సారథ్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వరి పొలాల్లో మెరుగైన నీటిపారుదల పద్ధతులను అనుసరించడం ద్వారా గ్రీన్ హౌస్ గ్యాస్ కార్బన్ మార్కెట్ నుంచి అదనపు ఆదాయాన్ని పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కోర్ కార్బన్ ఎక్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ హృషికేష్ మహాదేవ్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ కార్తిక్ రావు, RARS అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఉమారావు, వరంగల్ DAO ఉషా డయల్, హన్మకొండ DAO రవీందర్ సింగ్, నాబార్డ్ MA చంద్రశేఖర్, పోతన్ ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్ వెంకటరెడ్డి, CCX టీమ్ సభ్యులు రైతులు పాల్గొన్నారు. రైతులకు సమకూరుస్తున్నాం. సో అది మా యొక్క ముఖ్య ఉద్దేశం ట్రయల్ చేయడం. సో ఈ తడిపొడి విధానం ఎలా అవలంబించాలి, తడిపొడి యొక్క ముఖ్య ఎలా చేయాలి అని చెప్పేసి డాక్టర్ నరసింహారెడ్డి గారు రిటైర్డ్ సైంటిస్ట్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు ఇందులో మీకు సందేహాలు ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ మాకు అడగచ్చు. మీ అందరికి ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా ఇచ్చాము. అందరూ ఫీడ్బ్యాక్ వల్ల మీరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మీకు ప్రైవేట్ వల్ల మీకు నష్టం అనిపిస్తుందా, లాభం అనిపిస్తుందా, సో మీకు డౌట్స్ ఉంటే అడగచ్చు. ఈ లాభం అనిపిస్తుంది 5 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా సాధిస్తాము. అంటే ఒకటి నో పావర్టీ, అంటే సపోజ్ ఇది చేయడం వల్ల ఒక ఫర్టిలైజర్ తగ్గిపోతుంది. ఫర్టిలైజర్ తగ్గించడం వల్ల మీకు కొంచెం అదనపు మీకు టెక్నాలజీ మీకు సూచిస్తున్నాను. సో దీనివల్ల టెక్నాలజీ ఆప్షన్, ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్. తర్వాత మేము రూరల్ ఎంప్లాయ్మెంట్ గోల్, తర్వాత మేము క్లైమేట్ యాక్షన్ అంటే వాతావరణంకి సంబంధించిన ఒక ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం. సో దీనివల్ల మీకు కార్బన్ తగ్గించబడుతున్నాయి. తర్వాత మేము వాతావరణానికి మనం హెల్ప్ చేస్తున్నాం మీ ద్వారా. సో మీరు రైతులు మీరు హెల్ప్ చేస్తున్నారు వాతావరణం, ఇది మాకు ముఖ్యం. సో మేము చాలా మంది పార్ట్నర్స్, లోకల్ NGOs తో పార్ట్నర్స్ అవుతున్నాం. సో వాళ్ళకి డిఫరెంట్ వ్యవసాయ పరంగా కూడా మనకు ఈ నీళ్లు తక్కువ పెట్టడం వల్ల పిలకలు ఎక్కువ వస్తాయి, వెన్నులు ఎక్కువ వస్తాయి, గింజ ఎక్కువ వస్తే దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 30% నీటి ఆదా చేసుకోవచ్చు, 30% మనం పవర్ కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేసినట్టయితే రైతుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మానవాళికి కూడా మన జనాలు ఎంతో తోడ్పడినట్టు ఉంటుందని మేము ఈ సందర్భంగా మనకు తెలియజేస్తున్నాను. ఈ విషవాయువులు అనగానే మనకు ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ అనేది విషవాయువు, మిథేన్ అనేది విషవాయువు, నైట్రస్ ఆక్సైడ్ అనేది విషవాయువు, ఎన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్. అదేవిధంగా ఇండస్ట్రియల్ గ్యాసెస్ చూసినట్టయితే సల్ఫర్ ఫ్లూరోకార్బన్స్ అనేది విషవాయువు, పెర్ఫ్లూరోకార్బన్స్ అనేది విషవాయువు, నైట్రోజన్ ట్రైఫ్లూరైడ్ అనే విషవాయువు. ఇది ఇండస్ట్రియల్ గ్యాసెస్. ఈ విషవాయువులు అనేది ఏ విధంగా ప్రబలుతున్నాయి అనేది మనకు తెలుసు. మనం చెత్తను గాలబెట్టడం వల్ల విషవాయువు వస్తుంది, వెహికల్స్ నడపడం వల్ల పొగ వల్ల విషవాయువు వస్తుంది, తర్వాత అడవులు నరకడం వల్ల విషవాయువు వస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క మనం వరిలో చూసినట్టయితే మిథేన్ అనే విషవాయువు 30% ప్రబలుతున్నది. ఇది ప్రపంచంలో చూసినట్టయితే ఎక్కువగా పండించే పంటలలో వరి ప్రధానమైన పంట. అదేవిధంగా తినే ఆహారం కూడా వరి అనేది ప్రధానమైన పంట. ఈ యొక్క మిథేన్ విషవాయువును తక్కువ చేసేందుకు ఈ యొక్క కోర్ కార్బన్ ఎక్స్ సొల్యూషన్ సంస్థ ఆధ్వర్యంలో పోతన ఎడ్యుకేషనల్ సొసైటీ వరంగల్ వారిచే యొక్క వరంగల్ హన్మకొండలో ఈ యొక్క మిథేన్ విషవాయువును తక్కువ చేసేందుకు తడిపొడి విధానంలో వరి సాగు చేసినట్టయితే మనం మిథేన్ విషవాయువును తగ్గించుకోవచ్చు అనేది మన RARS ప్రాంగణంలో ఉమారెడ్డి గారి యొక్క పర్మిషన్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రాంగణంలో చేపట్టడం జరిగినది. దాదాపు వరంగల్ హన్మకొండ వివిధ మండలాల నుంచి, వివిధ గ్రామాల నుంచి రైతులు కూడా ఒక 100 మంది దాకా మేము ఇక్కడ చేసే వాళ్ళను ఇన్వైట్ చేయగలిగినాం. వారికి ఈ యొక్క తడిపొడి విధానము ఏ విధంగా చేయాలి, దీన్ని కొలమానికంగా మనం 1 ఫీట్ పైపు, తర్వాత 1/2 ఫీట్ వరకు రంధ్రాలు చేసిన పైపు కూడా రైతుకు ఇవ్వడం జరిగింది, సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది. దాన్ని మనం నాటు పెట్టినాక ఎన్ని రోజులకు పెట్టాలి, నాటు పెట్టినాక వారం 10 రోజులకు అనే పైప్ పెట్టాలి. తర్వాత దీనిని మనం ఎందుకంటే ఈ తడిపొడి విధానంలో పెట్టిన తర్వాత రంధ్రాల నుంచి మట్టిని తీసేసి ఫ్లో అవుతుంది.